యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ప్రేమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా మా శిశువుని గురించి మీ పాలు చెప్తూ చేరుస్తూ చూపిస్తూ గత రాత్రి ఈ కృపలో నాకు ఇచ్చినటువంటి కాపుదల కొరకు ఇష్టంగా మా దేవా, ఎంతైనా నమ్మేటువంటి దేవుడు కనుక మేము నిర్మూలం కాలేదు. జీవించి వారికి నేను తమ కొరకు కాదు, తమ నిమిత్తం మృతి చెందినటువంటి ప్రభు నిమిత్తమే జీవించుచున్నామనేటువంటి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా సత్య దేవుని మేము ఎదుట కొరకు, మీ వాక్యములో మేము నడిపించే వాటి కొరకు, మీ సన్నిధానంలో మేము నిలిచి ఉంటే కొరకు, మీరు చూపుతున్న మీ కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయమారాన్ని స్తుతించి గణపరిచి పర్యాడుకోవచ్చు. ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా మహిమ ఆత్మల క్షేమాన్ని కలగచేయగలుగుతారు. ప్రార్థనకు మమ్మల్ని తీసుకొచ్చి దాన్ని ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి మీరే మెలకువ ఇచ్చి ప్రేరేపించి ప్రార్థనలో పాల్గొంటారు. ఈ బిడ్డకు కూడా మీరు సహాయం చేయాలి. దాన్ని దీని గురించి పాడుట్లో వాక్యం ధ్యానించట్లో మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచు. తగ్గించుకొని చూస్తూ ఈ దినమంతరి కొరకు సిద్ధపరిచి దేవుని మీ కృపతో మనకి మా దినములన్నీ వచ్చి సంతోషించి భక్తుడు ప్రార్థించి విశ్వాసంతో దేవుడు మీ కృపకు అప్పగించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తారు. మా ప్రభుడు మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 54వ పాట కొండల పట్టు కన్నెత్తుచున్నాను అనేటువంటి పాటలో పల్లవి 54. యాభై 54వ పాట మొదటి 2 చరణాల పాట. కొండల పట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కలుగును, యెహోవా వలన సాయము కలుగును. కొండల పట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ
పాదముతో తిల్లనియాడు, నీ పాదముతో తిల్లనియాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ప్రభువునందు వీళ్ళందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు. ఈ యొక్క దినాల్లో బైబిల్లో చరిత్ర అంతా కూడా కానాను ప్రాంతము బేస్ అయి ఉన్నటువంటి గ్రంథంలో ఉండబడినటువంటి సంగతులను మనం చూస్తాం. మన ప్రియ ప్రభు యెరూషలేములో బెత్లెహేము గ్రామంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, గలిలయ సముద్ర తీరాన ఆయన పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఆయన జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు కనుక మరి చరిత్ర అంతా కూడా ఆ ప్రాంతం అంతటి మీదనే రాయబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. మన దేశ పేరు కూడా 2 పర్యాయాలు బైబిల్లో రాయబడుతూ మనం చూస్తాం. మన యొక్క పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారి యొక్క సంతానం ఈ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం, అక్కడ నదుల యొక్క సమృద్ధిని వారు అనుభవించటం అన్నటువంటిది మనం చూస్తూ వచ్చినటువంటి ఆత్మీయ సత్యాలుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని ప్రేమైనటువంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడు అని మనం చూస్తే 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు సియోను కొండ వలె నిత్యం నిలిచినటువంటి కొండ వలె ఉంటారు అన్నాడు. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉన్నందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎలా పోలుస్తూ వచ్చినాడో చూడాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంత గొప్ప మాట మాట. ఎలా పోలుస్తున్నాడో చూడాలి. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అంటున్నాడంటే కొండల వలె ఉంటారు అంటే కొండలు అవి కదిలించబడవు. మన ప్రభు ఆయన ఎన్నడూ కూడా తన పిల్లల్ని కదిలించాడు. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు అన్నాడు. కాబట్టి
ఈ యొక్క కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి కొండలు దేవుని పిల్లల యొక్క ఆత్మీయ జీవితంలో ఆ ప్రియ ప్రభు వారిని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయి వరకు ఆయన ఎక్కించాలని కోరుతా ఉన్నాడు. అందుకోసమనే నిన్నటి రోజున భక్తుడు దావీదు ఎలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడో మనం చదువుతూ 61 వచనంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించుకో అన్నాడు. యెషయా భక్తుడైతే 52వ అధ్యాయము యెషయా గ్రంథంలో దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఆయన ఎక్కించును అని. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా మనం ఎక్కవలసినటువంటి మెట్లు ఉన్నాయి. అదే మొదటిగా మనం హెర్మోను గురించి చూస్తూ హెర్మోన్ అనేటువంటిది కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి మరి ఎత్తైనటువంటి స్థలముగా మనం చూస్తాం. ఈ యొక్క హెర్మోను మన ఆత్మీయ జీవితాల్లో వ్యక్తిగత ఐక్యతను చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఏకీభించటము, ఆ ప్రకారంగా మన ఆత్మలో దేవుని ఆత్మతో మనం ఐక్యపరుచుకున్నటువంటి వారమై ఆత్మీయ జీవితంలో ప్రభు కోరినటువంటి శ్రేష్టమైనటువంటి హెర్మోను అనుభవంలో మన జీవితం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకోసమే ఆత్మ తానే మన ఆత్మతో అన్నాడు. 8వ అధ్యాయము రోమాపత్రికలో మనం గమనిస్తే ప్రార్థన అనేది దేవుని ఆత్మ ద్వారా మన ఆత్మను బలపరిచి నడిపించే ప్రార్థనగా మనం చూస్తాం. 26వ వచనమా? అవునండి. అటువలే ఆత్మయు అధ్యాయము 26వ వచనం. అటువలే బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ దేవుని స్వాధీనములో ఉన్నప్పుడు ఆత్మ దేవుడు మన యొక్క జీవితాన్ని ప్రార్థన ఆత్మతో నింపినటువంటి వాడై మన పక్షమున విజ్ఞాపన చేయనటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా అంతరంగంలో ఐక్యతను చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి నిత్యము శరీరము ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏది చేయకూడదు అనుకుంటామో అది చేస్తా వస్తాం, ఏది చేయాలనుకుంటామో అది చేయలేకపోతాం. అదే మన అంతరంగంలో ఉంటున్నటువంటి పోరాటం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఆత్మీయముగా నడుస్తూ శరీర క్రియలను చంపుచు మన అంతరంగంలో ఆత్మ బలమైనటువంటి ఆత్మ మనలో ఆయన యొక్క శక్తిని ప్రసాదించినటువంటి వారు, అలాంటి బలమైనటువంటి ప్రార్థన మనం చేసినటువంటి వారు ప్రభు కార్యాలు మన జీవితం ద్వారా రుచించాలని అనుభవించాలని ప్రభు కోరుతా ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మికంగా మృతమైనటువంటి స్థితిలో మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించలేడు. మనం జీవించినటువంటి పేరు మాత్రమే అని సార్థిక సంఘం విషయంలో మాట్లాడుతూ వచ్చే రీతిగా ఏ విధమైనటువంటి అపవిత్రతకు అవకాశం ఇచ్చినా, అవిశ్వాసానికి అవకాశం ఇచ్చినా ప్రభు మన ప్రార్థన ఆలకించలేడు.
అపవిత్రత, అవిశ్వాసము మన యొక్క ప్రార్థనకు అవరోధం, ఆటంకం. అందుకోసమని అంతరంగములో మన ఆత్మ దేవుని యందలి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ జీవితముతో జీవిస్తూ ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభు తన గొప్ప కార్యాలు మన జీవితం ద్వారా జరిగించినటువంటి దేవుడే. ఈ రోమాపత్రి 8వ అధ్యాయములో 13వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావలసిన వారే ఉందురు గాని ఆత్మ చేత శరీరకును చంపేలా జీవించదరు అన్నాడు. మీరు శరీరానుసారించిన వారు ఎందురు గాని ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. ఇది ఆత్మీయ జీవిత అనుభవం. చాలా మందికి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క విజయం, అనుభవం అనేది మరి తెలియని కారణం చేత వారు రొటీన్గా జీవిస్తూ ఉంటారు. అంతగా పట్టించుకోరు ఆత్మీయ జీవిత విషయంలో. అందుకోసమనే ప్రభు బహుబాధతో పేరుకే జీవిస్తున్నారు కానీ నీవు మృతుడివే అని సార్థి సంఘముతో అన్నట్లుగా దేవుని యొక్క జీవితాలు అలాంటి స్థితిలో కొనసాగే జీవితంగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన ఆత్మ మృతమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా ప్రార్థన చేసినప్పటికి కూడా ఆ ప్రార్థన శక్తివంతముగా ఉంటుంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో ఆత్మ కలిగించు ఐక్యత అనే మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి ఆత్మ దేవుడు మన యొక్క జీవితాన్ని దేవుని ఆత్మతో ఐక్యపరచుచు సమాధానముతో నడిపించినటువంటి దేవుడుగా ఉంది. 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎంత గొప్ప మాట చూడు. ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి మొట్టమొదటిగా ఒక్కొక్క వ్యక్తి తన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో ఉంచబడినటువంటి వాడుగా ఎప్పుడైతే జీవిస్తూ వస్తాడో అప్పుడు ప్రభు బిడ్డగా తన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మహిమ కొరకై బలమైనటువంటి ప్రార్థన చేయడానికి కొరకు దేవుడి కృప ఇచ్చి నడిపించినటువంటి వాడుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈ మొట్టమొదటి అంతరంగ ఐక్యత అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటాము. రెండవది మనం గమనిస్తే తోటి దేవుని బిడ్డలతో ఐక్యత. ఇది హెర్మోను కొండ యొక్క ఆత్మీయమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. తోటి వ్యక్తితో మనం ఎందుకు ఏకీవించలేమనంటే మొట్టమొదటి మన అంతరంగంలో ఐక్యత లేని కారణం చేత తోటి దేవుని బిడ్డతో మనం ఐక్యపరచుకోలేము. అందుకోసం కార్యములు జరగవు, సహకారం అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. అది రొటీన్గా కొనసాగే జీవితంగా ఉంటుంది. అందుకని ప్రభు ఏకీవించే దాంట్లో ఎక్కువ సంఖ్య చెప్పలేదు, ఇద్దరే చెప్పాడు. చాలా విచిత్రం. 100 మంది నీతో ఏకీవించినలా అన్న మాట అనలేదు, మీరు ఇద్దరు ఏకీవించినలా అన్నాడు. ఎంత విచిత్రం. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆత్మీయ కార్యం కొరకుగా ఏకీవించే వాళ్ళు బహు తక్కువ, చాలా చిన్న శేషం. అందుకొని 18వ అధ్యాయము ఇది
సమిష్టిగా లేకపోతే సంఘముగా లేదా దేవుని ప్రజలుగా భార్యాభర్త అయితేనేమి, స్నేహితులుగా అయితేనేమి, సంఘ బిడ్డలైతేనేమి, తోటి దేవుని బిడ్డలతో మనం ఐక్యపరుచుకొని చేసేదే హెర్మోను కొండ యొక్క రెండవ అనుభవం. మనం గమనిస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19వ వచనము ఎంత చక్కటి మాటను చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించిన హెర్మోను అంటే ఐక్యత అనే మాట మనం చూస్తున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు అన్నాడు. అది రెండవ అనుభవం. సహోదరులు అన్నారు కాబట్టి సహోదరులు లేరా అనే మాట అక్కడ ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆదామునందు అవ్వ ఉంటూ వచ్చింది. అలాగున దేవుని యందు మనమందరం ఉన్నాం. హెర్మోను యొక్క అనుభవం ఏమిటంటే వీళ్ళు ఇద్దరు ప్రభు బిడ్డలుగా ఏ కార్య విషయమైన ఏకీవించినప్పుడు అది బంధించబడంటే బంధించబడను, అది విప్పబడంటే విప్పబడను అని చూస్తావు. అందుకోసమని ఆరంభ దినాల్లో బలమైనటువంటి పోరాటాన్ని అపోస్తులు ఎదుర్కొంటూ వచ్చినారు. వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకుండా, దేవుని కార్యం ప్రజల జీవితాల్లో ఆశీర్వాదకరంగా జరగకుండా అడ్డుకుంటూ వచ్చినారు మతస్థులే. అయితే ఎంత బలమైన ప్రార్థనలు చేశారంటే మామూలు విషయం కాదు. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు మనం చూస్తే వారు కూడి ఏక మనసుతో అనే మాట మనం చూస్తాం. 4వ అధ్యాయము మనం గమనిస్తే 24వ వచనం, 4:24. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, చాలా మరి బలమైన రీతిలో శత్రువు పనిచేస్తూ వచ్చినాయి. 3వ అధ్యాయంలో కుంటి భిక్షకుడు బాగా అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుని కార్యం చూసేసరికి ఇది ఏదో కార్యము గొప్పగా జరుగుతుంది, ఇలాంటి కార్యము తిరిగి ప్రజల్లో జరిగి మన యొక్క మతములో నుండి, మన యొక్క కట్టడలో నుండి వీళ్ళది ఎక్కువగా ప్రాబల్యం కాకూడదని అపోస్తులైనటువంటి వారిని మరి ఎంతగానో అడ్డుకోవడానికి కొరకుగా వారు ప్రయత్నిస్తూ వచ్చినారు. గమనిస్తే వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చూడండి. వారు దేవుని ఆధీనములో దేవుని పిల్లగా ఉన్నవారు కారు. ఎవరు మనకు వైరులు అంటే దేవుని పిల్ల కాని వారు మనకు వైరు. అందుకొరకనే యోహాను భక్తుడు అంటాడు, దేవుని ఆత్మ కలిగినవాడు మన మాట వినును అంటాడు. దేవుని యొక్క ప్రజలు కానటువంటి వారే దేవుని కార్యాల విరుద్ధులు. ఎలా మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళు? 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ వచనం, 4:16. అపోస్తుల కార్యములు ఈ మనుషులు మొదటి వచనం చదువుతారా? మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతియు సద్దూకయ్యులను వారి ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరిపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారి ఇప్పుడు 16వ వచనం చదవండి. ఈ మనుషులు మనం ఏమి చేయదుము, ఈ మనుషులను మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదనియు మనము వారిని ఎదురు పెట్టవలనని చెప్పుకొండ్రి.
18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చాలు. కాబట్టి ప్రభు బిడ్డగా మన ఆత్మీయ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి పోరాటములు, సద్దుకాయలు, మరి ఆ ప్రకారంగా మతస్థులైనటువంటి యాజకులైనటువంటి వారు దేవుని కార్యానికి అడ్డముగా ఉంటుంది. అయితే అపోస్తులైనటువంటి వాళ్ళు నిరుత్సాహపడి అక్కడితోనే ఆగిపోలేదు. దేవుడే పరిస్థితి అనుమతించాడు కదా, మనం ఎందుకు ఇంకా ఈ విషయంలో ముందు కొనసాగాల అని అనుకోలేదు. వారందరూ ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటి తెలుసా? మామూలు విషయం కాదు. వారి యొక్క ప్రార్థన అంశం ఎలాంటి అంశం అంటే చాలా బలమైనటువంటి అంశము. వారి యొక్క తలపులన్నీ కూడా ప్రార్థనలు పెడుతూ వచ్చినారు. తండ్రికి మొరపెడుతూ మనం గమనిస్తే 25వ వచనం చదవండి త్వరగా. 25వ వచనం నుంచి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముడికొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు మీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొండ్రి. ప్రభా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారి ప్రార్థన చేయగానే వారు ప్రార్థించినటువంటి అంశం ఎంత బలమైందో చూడండి. దేవుని కార్యము ప్రజల జీవితాలు జరగడానికి, అనేక మంది రోగులు స్వస్థపరచబడడానికి, ఆయన నామపేడ సూచక్రియలు మహత్కారం చేయటానికి మాకు ధైర్యము, నీ వాక్యమును బోధించినట్టుగా మాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ. అది ఎంత గొప్ప కార్యం అంటే మామూలు కార్యం కాదు. 31వ వచనం చదువుతామా? వారు ప్రార్థన చేయగానే వారి కోడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇది ప్రభు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యం. ఏక మనసుతో ప్రార్థించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన జీవితం. కాబట్టి శత్రువు ఈ గురి నుంచి తప్పించడానికి కొరకు మనల్ని ఎంతగానో బలహీనపరుస్తూ వస్తాడు, మనల్ని ఎంతగానో పతనానికి తీసుకొని వెళ్తూ వస్తాడు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బహు బలహీనపరిచినటువంటి వాడుగా వస్తాడు. ఆత్మ సిద్ధము, శరీరం బలహీనం అని అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నానా రకములుగా నిద్రతోటి బలహీనపరుస్తాడు, తిండితోటి బలహీనపరుస్తాడు. ఆ ప్రకారంగా మన యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బముతో మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాడు. అందుకోసం ప్రభు అన్నాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనకి అర్థమైపోతుంది, నేను ఆత్మీయంగా బలహీనంగా ఉన్నానా, బలంగా ఉన్నానా. కాబట్టి అపవిత్రత, అవిశ్వాసము, అనైక్యత మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేదిగా ఉంటుంది. కాబట్టి వారు బలముగా, ధైర్యముగా ఈ వాక్యం బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థించగానే వారు కూడి ఉన్న చోటు కంపిస్తొచ్చింది. వారు పరిశుద్ధాత్మతోనే వారి దేవుని వాక్యమును బోధిస్తొచ్చింది.
ఏంటంట? ఎంత గొప్ప మాట. అందుకోసమనే ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క కార్యము మనలో మన ద్వారా నెరవేర్చబడి కొరకై ఇటువంటి ఐక్యత అనుభవంలోనికి ప్రభు మనం నడిపించాలని కోరుతారు. 32వ వచనము చూడండి. 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఏక హృదయము ఏకాత్మ కలిగినటువంటి ఎన్ని రకాలైనటువంటి వాదాలు, విమర్శలు, ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు, దేవుని ప్రజల మధ్యలో ఎన్ని రకాలైనటువంటి వాదములు. కారణం వారి ఆత్మలో దేవుడు కోరినటువంటి ఆత్మీయ జీవితం యొక్క లక్షణాలు లేకపోవడం. దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా దేవుని బిడ్డగా తగినట్టుగా జీవించకపోవడం. అందుకోసమని ఆత్మ దేవుడు మన జీవితాల ద్వారా పని చేయటానికి కొరకు మొట్టమొదటిగా హృదయములో మన యొక్క ఐక్యత దేవునితోటి, రెండవది దేవుని ప్రజలతో ఐక్యపరచుకోకపోవడం. కాబట్టి హెర్మోను కొండ యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం జీవాన్ని అనుభవించడం కొరకుగా, దైవికమైనటువంటి ఆత్మీయ కార్యముల కొరకుగా మనం ఏకీభవించి చేసేటటువంటి కార్యమే ఈ ప్రార్థన కార్యం. అలాంటి జీవిత అనుభవం దేవుని మహిమ కొరకై ఈ దిన ప్రార్థనలో కూడా మనం వెళ్తాం. మన ముందుంచిన సమస్యలు ప్రభు పరిష్కరించినట్లుగా, ఆయన కష్టాలు ఏది కూడా లేదని నేను వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాను. ప్రభు తప్పకుండా మన ప్రార్థన వినేని కార్యం జరిగిస్తాడు. అందుకోసమని దేవునికి అసాధ్యం లేదు అనే మాట మనం చూస్తాము. అలాగున ఈ దినపు అంశాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాము. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. సార్వత్రిక సంక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దిన సేవా పరిచర్య కొరకును ప్రార్థన చేస్తాం. ప్రార్థన కోరికలు, బయలు పట్టణములు, సువార్త సేవా పరిచర్య కొరకు పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, పెద్దల మధ్య నానాదిగా జరుగు ప్రతి పరిచర్యను, అందుకు అపోస్తుల కార్యంలో వాక్యం ప్రబలి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ అనేటువంటి మాట నాటి దేవుని బిడ్డ ద్వారా ప్రభు జరిగిస్తూ వచ్చినాడు, నెరవేరుస్తూ. అలాంటి జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు అప్పగించుకోవాలి. ఆ ప్రకారంగా మన ప్రార్థనలో కొనసాగు. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను. జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. తర్వాత శ్యామలమ్మ గారు దేశికుడు ప్రార్థన చేస్తారు. తర్వాత లావణ్యమూర్తి గారు సమయము మనం సాధ్యమైనంత వరకు 6 లోపలనే ముగించుకోవడానికి కొరకుగా ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి క్లుప్తంగా 1, 2, 3 అంశాలు, మనకు ప్రార్థన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రభు మనకు ప్రేరేపణించినటువంటి అంశాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి అంశాలు చూస్తూ ప్రాముఖ్యంగా చెప్పినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా మన ప్రార్థనలో భారంతో వెళ్తాము. దేవుడే అటు నడిపించినట్టుగా ప్రభుత్వం అప్పగించుకొని ప్రార్థనలో ప్రారంభించాం.
లింగలేసయా నాలుగు స్తోత్రులయ ఈ కలిసంలో మరొకసారి మీకు దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు ఎంతైనా నమ్మదైన నమ్మిస్తూ తీసుకుని తండ్రి నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ రాజులని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ పరిశుద్ధుగా నిత్యులతో కూడబడుతున్న దేవుడిగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ గొప్ప దేవుడిగా ఉంటే గొప్ప కార్యం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రేపు జ్ఞాపకం చేసుకోమని నాయన తండ్రి అభిమానం మొరపెట్టుకుని భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలయ కలిగిన పరిస్థితిలో నన్ను బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ ఆయన దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి ఉదయకాల సమయంలో తండ్రి మీ దాసుల ద్వారా మా ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి అన్న మాటకే నీకు వందనాలు స్తోత్రులయ అవును ప్రభు నాయన మేము తండ్రి మరి నాయన ధైర్యంగా తండ్రి నాయన నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి విజ్ఞాపన ద్వారా తండ్రి నాయన తండ్రి యొక్క కుడి పాశను కూర్చొని విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా ఉంటున్నందుకే నీకు వందనాలయ బలమైన ఆత్మను నాకు దయచేయమని అడిగిన ప్రభా నాయన నాకు సహాయం చేస్తండి ఆత్మతో ఐక్యత కలిగించు మరి ఆత్మ కలిగించే ఐక్యతలు మేము తండ్రి ఎదుగులాగా మాకు సహాయం చేయమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి జీవించడం నాకు నేర్పించండి ఏకీభవించి ప్రార్థించడం నేర్పించమని అడుగుచున్న ప్రభు సహాయం చేస్తండి ఎన్నోను కొండ యొక్క అనుభవం నాకు దయచేయమని అడుగుచున్న ప్రభు సహాయం చేస్తండి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు తండ్రి అవును ప్రభా ఐక్యతతో మేము తండ్రి ముందుకెళ్ళడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్న ప్రభా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా నమ్మించిన అంశాన్ని బట్టి వందనాలు స్తోత్రులే భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేస్తారని నడిచిన ప్రభా సహాయం చేస్తుంది గొప్ప దేవానికి వందనాలయ ఎస్లేం యొక్క క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి దయ జ్ఞాపకం చేసుకుని ఎస్లేమాన్ని ప్రేమించి వారు వర్ధిల్లుతున్న వాక్యానికై నీకు వందనాలు స్తోత్రులయ్యా మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి దయసేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తాను అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి నాయన రక్షణ కార్యం వల్ల గొప్పగా జరిగించి నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి దీని పరిచయలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్న ప్రగతి నగర్ 7th ఫేజ్ మరి వెడ్నెస్డే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నిజాంపేట బైబిల్ స్టడీ కొరకు ఆఫీస్పేట బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఏపీహెచ్పి కొండాపూర్ నాయన మరి ఫ్రైడే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చి పేరు నేను ఫ్రైడే తండ్రి మరి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరే సహాయం చేస్తాం నడిచిన ప్రభా సహాయం చేసిన అలీగారు ఆలీపూర్ పచ్చర్లు మరి ఆల్విన్ కాలనీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మా నీలంకు లాంటి పచ్చని కూడా దీవించండి మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేసుకుని వీడియల్ బాండ్ బాజ్పల్లో బ్రదర్ ఐజక్ పచ్చరిని కూడా దీవించి ఆయన మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది గొప్ప దేవానికి నాలుగు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభా చిన్నపిల్లల మధ్య పరిచయం కూడా దీవించండి మరి యవనస్తులు మరి పెద్దల మధ్య పరిచయలను కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది సంఘంగా కూడి రావడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయ జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది కాల్మనకులు కానీ జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి మంచి ఆరోగ్యం దయచిన భుజం నొప్పులను తప్పించి విడిపించేసేయ పెరిగని కంటి చూపును దయచేసి తన పరిచర్యలందరిలో కూడా తండ్రిని రాసిన బలంగా వాడుకుని నడిచిన ప్రభావ ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది అలాగే తండ్రి యేసయ్య మరి నాయన తండ్రి ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా నాయన మరి ఆయన తన పరిచయం అంతట్లో కూడా సహాయం చేయను ఓల్డ్ అమ్మని కూడా జ్ఞాపకం చేసుకొని నేను బిడ్డ చదువులోను తండ్రి స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలేదు మీ సన్ని తోడుగుని చేసేయ మరి దేవుని దైవందును మనుషుల దైవందును ఎదుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి
గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం మీరు జ్ఞాపకం చేసుకునైనా నాయన మరి ఆస్ట్రేలియాలో అఖిల పవన్ చేస్తున్న పచ్చని కూడా దీవించి ఆశీర్వదకరంగా చేయమని నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం మీరు జ్ఞాపకం చేసుకొని నడిచిన ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి యేసయ్య మరి బ్రదర్ తండ్రి సుధీర్ బ్రదర్ మీరు సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుని నేను తండ్రి మా సిస్టర్తో మాట్లాడయ్యా మంచి మనసును అనుగ్రహించమని అడిగిన ప్రభు సహాయం చేసండి. నేను కలిసి మరి జీవితాన్ని పంచుకోవడానికి సహాయం చేసి ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా తండ్రి మీరు ఒక్కరికే తండ్రి నాయన తెలిసిన దేవుడు తండ్రి వాటన్నిటిని తండ్రి మరి నాయన వాటన్నిటి నుండి తప్పించి తండ్రి నాయన మరి సమాధానం కలిగి తండ్రి జీవించడం నేర్పించి నడిచిన ప్రభా సిస్టర్కి మంచి మనసును అనుగ్రహించండి. బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించమని నడిచిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయలకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి అండ్ సంఘ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి కార్యక్రమం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అసేల్ బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకునైనా నేను తన పరిచయం అంతట్లో కూడా సహాయం చేయండి. 5, 6, 7 తారీఖులో మరి జూలై 5, 6 తారీఖులో జరిగే నేను పరిచర్లు యూనివర్సిటీలో కూడా మీరే సహాయం చేయండి. మంచి వాతావరణం కూడా దయచేసి నడిచినప్పుడు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తండి. అలాగే తండ్రి యేసయ్య మరి కుటుంబ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాను సిస్టర్ స్వాతి రాజేంద్ర కోసము తండ్రి మరి బ్రదర్ సుధీర్ బ్రదర్ విడితి సిస్టర్ కొరకు క్రాంతి స్నేహ కొరకు యేసురత్నం మాణిక్యమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నంతనే కుటుంబ సమస్యల నుండి తప్పించి విడిపించి తండ్రి వారికి సమాధానం దయచి ఐక్యమత్యంతో కలిసి కుటుంబంగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి విధి ఆటంకులను తప్పించేసయ్యా మాకు అసాధ్యమైనది నీకు సాధ్యం ప్రభా. బిడ్డల పట్ల సాధ్యపరిస్థితులను నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. బ్రదర్ రవిని జ్ఞాపకం చేసుకుని 1 year నుండి కూడా తండ్రి కోమాలో ఉంటున్నాడు తండ్రి. మన ఆయన విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని వాక్కును పంపే బిడ్డని ముట్టి స్వస్థపరిచేసే మరి తీసుకున్న మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి ఆరోగ్యం దయచి నడిచిన ప్రభు సహాయం చేస్తాను. సాక్షిగా ఉంచుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలయ బ్రదర్ ఇమానియల్ కొరకు ఎలిజబెత్ ఇస్సాకు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆస్ట్రేలియాలో వీసా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకుని వారి వీసా విషయంలో కూడా మీరే సహాయం చేస్తామని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. అలాగే తండ్రి భాస్కర్ బ్రదర్ ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. సుజాత కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ దయచండి. బ్రదర్ రంగయ్య బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని బ్రదర్ శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. నేను వారందరినీ కూడా రక్షించుకొని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. ప్రతి మోకాల్ని నామంలో వంగులాగిన తండ్రి ప్రతి నోరు నేను స్థుతించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచి నడిచినప్పుడు సహాయం చేస్తుండీ. నాయన మరి ప్రభాస్ సిస్టర్ జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి బాబును జ్ఞాపకం చేసుకొని చైతన్యను తండ్రి తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయనైనా గొప్ప వెలుగు నీ వెలుగుని చూచలాగా మీరే సహాయం చేయనైనా మరి నాయన తండ్రి రక్షణ కార్యం కూడా జరిగించండి. గొప్ప దేవానికి వందనాలయ మంచి మనసును అనుగ్రహించింది నాయన. తల్లితో తండ్రి నాయన తన తప్పులు తెలుసుకొని తండ్రి నాయన మంచిగా జీవించడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నాయన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకొని నడిచినప్పుడు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి విజయలక్ష్మి అక్కను కూడా జ్ఞాపకం చేసుకుని ఇంటి నిర్మాణ విషయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనలు. ప్రవీణ్ తండ్రి ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రభా నాయన మీరే సహాయం చేస్తుంది. అలాగే తండ్రి యేసయ్య మరి నాయన ఇంకా తండ్రి మరి బలహీన పరిస్థితిలో ఉన్న మరి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని నడుస్తున్న ప్రభు సహాయం చేస్తండి. ఇంకా తండ్రి ఆయన ఎవరి కోసం అయితే ప్రార్థించలేకపోయినానో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అయినా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులు. ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా మీ నామంలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేస్తున్న తల్లిదండ్రులు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని నేను వృద్ధాపులు ఉంటున్నాను. వృద్ధాప్య వాళ్ళంతా తీసి నాన్న కూడా తండ్రి మరి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది మీరే ముట్టి స్వస్థపరచమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. నేను భూమి సమస్య నుండి కూడా తప్పించి విడిపించేసి అన్నదమ్ముల ఐక్యమత్యంతో కలిసి ముందుకెళ్ళడానికి కూడా సహాయం చేసి ప్రతి విధి నాటకం తప్పించి విడిపించి దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. పిల్లలందరినీ కూడా రక్షించుకుని నడిచిన ప్రభు బిడ్డలు ఏమైనా కాలంలో ఉంటున్నారు తండ్రి. మరి నాయన నిన్ను ఎరగని వారిగా ఉంటున్నారు తండ్రి. ఆయన నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం నేర్పించండి.
ఆయన నా ప్రార్థన ద్వారా రక్షణలకు తీసుకురమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి హర్తలో కూడా గొప్ప కార్యం జరిగించి తండ్రి గర్భఫలం దేవుడిచ్చి బహుమానమే నేను పొందినానని తండ్రి ఆయన నీ సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి. రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని త్రాగునని దూరపరచమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. ఆయన సంతానం లేని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం మేము పొందినానని తండ్రి, ఆ బిడ్డలందరికీ కూడా నీ సాక్ష్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకోండి, సుఖప్రసవాన్ని దయచేయండి, మంచి బిడ్డ దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకోమని నా కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలు మహోపకారాలు అన్నిటి కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. కుటుంబంగా కలిసి మీ సన్నిధికి రావడానికి మీరే సహాయం చేయండి. వారు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బాప్తిస్తాను కూడా సిద్ధపరచమని అడుగుచిన ప్రభా నీ చిత్తమైతే తండ్రి. మరి ఇంటర్మీడియట్ లో విజయం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నీ చిత్తమైతే తండ్రి మరి ఇంజనీరింగ్ మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభు సహాయం చేసిన కెన్నెను కూడా తండ్రి. మరి శనివారం ఆస్తులు పంపించాలా తండ్రి. నాయన మీరే జ్ఞాపకం చేసుకొని అయినా తండ్రి దయచేసి జ్ఞాపకం చేసి దానిపై నీ కాపుదల ఉంచే చదువులో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరే జ్ఞాపకం చేసిన నేను కూడా బలహీనమైనప్పటికీ నేను నన్ను బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తున్న దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. నాయన నన్ను బలపరుస్తూ నాకు ఆరోగ్యం ఇస్తున్నందుకే నీకు వందనాలయ్యా. నాయన అనేకులకు తండ్రి నేను సాక్షిగా ఉండడానికి సహాయం చేసే నాయన నా మాట చూపు తలంపులు ఏ విషయాలు నాయన తప్పిపోతున్నాను వాటన్నిటి నుండి తప్పించి విడిపించమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుండండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని నా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన ఆమె చూస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని నన్ను స్తుతించి ప్రార్థించడికి బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, అన్ని నామముల కన్నా పైనామం కలిగినటువంటి ఆదరణకర్తమైనటువంటి ప్రభు, ఆది అంతమున అయినటువంటి దేవ, కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి ప్రభు, వందనాలు స్తోత్రాలు. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠముగా చేసుకున్నటువంటి గొప్ప దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనంలో ఆసీనుడు అయినటువంటి తండ్రి, వందనాలు. ఎంతైనా నమ్మదగినటువంటి ప్రభా, వందనాలు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరిన ప్రభ మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను పొడిగించి సజీవురాలుగా ఉంచినందులపై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఉచితంగా మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి వందనాలు. రక్షణలో కొనసాగింపు చేస్తూ వస్తున్న మీ ప్రేమకై వందనాలు. ప్రత్యేకంగా నా ప్రభా నాయన ఉదయకాలంలో నా ప్రభా ఈ ఆన్లైన్ మీటింగ్ ద్వారా నా ప్రభా నాయన మా ఆత్మలకు నా ప్రభ తగినటువంటి ఆహారాన్ని తండ్రి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందులపై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దాచిన ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు ప్రభా. వాక్యంలో నా ప్రభ గ్రహించుకునడానికి నా తండ్రి, వాక్యానుసారంగా జీవించడానికి నా ప్రభ నా నాయన ప్రతి విషయంలో కూడా నా ప్రభ ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు మీరు మాకుంటున్నందుకు వందనాలు. దయగలిగినటువంటి దేవాన నాయన నేను అడిగిన పరిచర్యలో మీరు చేసిన సహాయానికై వందనాలు స్తోత్రాలు. ఏదైనా పరిచర్యను కూడా నా ప్రభావ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మీకు మహిమకరంగా జరిపించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన దైవదాసులైనటువంటి నా ప్రభ సల్మాన్ రాజు బ్రదర్ గారికి నా ప్రభ మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని గ్రహించండి. ఆ చెవి విషయంలో నా ప్రభ నా నాయన మీరే సహాయం చేస్తురండి. తండ్రి నా నాయన పరిచర్యలోను బాధ్యతల్లోనూ తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా ప్రభ. తండ్రి పాపను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఆయా మరి చదువుల్లోనూ రాకపోకల్లోనూ మీ అందు భయభక్తులు కలిగి జీవించడంలోనూ నా ప్రభ సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా కుటుంబంగా నా ప్రభ చేస్తూ వస్తున్న పరిచర్యను అంతటిని కూడా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి దైవ సేవకులందరినీ బట్టి కూడా నా ప్రభ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి వారి పరిచర్యలోనూ బాధ్యతల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ సహాయం చేస్తారండి. వారి హస్తాలను మీరు పరపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన నామించినటువంటి అంశాలను బట్టి వందనాలయ్యా. మరి వల్లి గారి ఆర్థిక సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. తండ్రి నా నాయన బిడ్డకు రక్షణను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. నాయక్ గారికి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరే రక్షించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అర్చనారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నారు ప్రభా. సమస్యలన్నింటినీ కూడా నా ప్రభ మీరే పరిష్కరించండి. సమస్యల్లో తోడుగా ఉంటూ రండి నా ప్రభ. రక్షణ భాగ్యాన్ని మీరు రుచి చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సుహాసిని గారి సమస్యలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. సమస్యలను ఎరిగినటువంటి దేవుడు ఉన్న ప్రభ, సమస్యలను పరిష్కరించే దేవుడు
ఆయా పరిష్కారాన్ని అనుగ్రహించిన ప్రభ మేము నమ్ముతున్నాము నా ప్రభ. నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నారు తండ్రి. తండ్రి నా నాయన మీరే సమస్యల నుంచి తప్పించండి, రక్షణను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. లక్ష్మి గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా ప్రభ. మరి స్వస్థత భాగ్యాన్ని కలిగించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా నా నాయన ఇంకా అనేక రీతిలుగా ఆయా పరిస్థితులు గుండా వెళ్ళి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా. తండ్రి నా నాయన క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్నటువంటి తండ్రి నా నాయన భారతదేశంలో మణిపూర్ మరియు ఒరిస్సా రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దేవా నా నాయన ఆ బిడ్డలు అన్న ప్రభ, మణిపూర్ బిడ్డలు నా ప్రభ ఎంతగా హింసించబడుతున్నారు మీకు తెలుస్తున్న ప్రభ. తండ్రి నా నాయన హింసించే వారిని నా ప్రభ, హింసను అందుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. నా నాయన వారి పరిస్థితిని అంతటిని కూడా అయా నా నాయన మీరు ఎరిగి ఉందరు నా ప్రభ. నా నాయన దయలో జ్ఞాపకం చేసుకోదేవా నా నాయన ఆ పరిస్థితి నుంచి బిడ్డలను తప్పించండి నా తండ్రి. మీరు మాత్రమే నా ప్రభ సహాయం చేయగలరు నా ప్రభ. ఎందు నిమిత్తమైన ప్రభ ఆ పరిస్థితులను అనుమతించడం మాకైతే తెలియదయా తండ్రి. నా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఈ రీతిగా నా ప్రభ రాజకీయ పార్టీలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మరి బీజేపీ పార్టీని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఆర్ఎస్ఎస్ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి తండ్రి. నా నాయన మరి నా ప్రభా నా నాయన ఎందు నిమిత్తం నా ప్రభా నా నాయన మరి ఎవరు కూడా నా ప్రభా నా నాయన మరి మాట్లాడలేక మౌనంగా ఉంటున్నారు. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మరి నా ప్రభా మణిపూర్ రాష్ట్ర పక్షంగా నా ప్రభా నా నాయన మరి న్యాయాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఒరిస్సా రాష్ట్రంలో కూడా నా ప్రభు మీరే సహాయకుడు ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయలో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నా నాయన ఈ రీతిగా నా ప్రభ ఇంకా ఆయా రాష్ట్రాల్లో నా ప్రభ క్రైస్తవులను నా నాయన సేవకులను ఎంతగానో హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, బాధపెడుతున్నారు నా ప్రభ. అలాంటి ప్రాంతాల్లో నా ప్రభ నా నాయన ఏ రీతిగా హింసను అందుతున్నారు బిడ్డలు వారిని దయలో జ్ఞాపకం చేసుకోదేవా నా నాయన వారి పక్షంగా మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. హింసల నుంచి బాధల నుంచి తప్పించండి దేవా మీకు వందనాలు. క్రైస్తవులు నా ప్రభ నా నాయన మరి నా తండ్రి స్వతంత్రంగా మిమ్మల్ని సేవించుకునే విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభా నా నాయన మీరే కృప చూపించండి. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నా ప్రభుత్వం ఏర్పాటైంది తండ్రి. నా నాయన మరి నా ప్రభ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అయా మీ చిత్తం ఏమయ్యిందో మాకైతే తెలియదు కానీ నా దేవా నా నాయన మరి నా ప్రభ నా నాయన మేము నా ప్రభ స్వతంత్రంగా అయా నా నాయన మిమ్మల్ని సేవించుకునే విషయంలో సహాయం చేస్తారని నా ప్రభ. అయా మరి నా మాత్రం అభ్యంతరపరచినటువంటి నా వారు నా ప్రభ అయా మరి మాకు అధికారులుగా ఉండటానికి కూడా మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి వారిని నా ప్రభ నా నాయన అధికారులుగా నియమించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నా నాయన మీ చిత్తమైతే నా ప్రభ ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసులను అనుగ్రహించండి దేవా. అయా మరి క్రైస్తవుల పట్ల జాలిని దయను పుట్టించండి దేవా మీకు వందనాలు తండ్రి. మందిరాల విషయంలో సహాయం చేస్తారని తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి. నా నాయన మీద కృప చూపించి సహాయం చేసి దేవుడు అని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా స్వాతి మరి రాజేంద్ర మరి ఆయా బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. కొన్ని దినాలు కూడా ప్రార్థిస్తున్నాం నా ప్రభా నా నాయన వారి కుటుంబ సమస్యను మీరు పరిష్కరించండి తండ్రి. మిమ్మల్ని కలిగి జీవించే విషయంలో కలిసి జీవించే విషయంలో సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మధు గారి బిజినెస్ విషయంలో సహాయం చేస్తారండి నా ప్రభ. ఆ బిజినెస్ అంతట్లో కూడా నా ప్రభ మేము ఎండైన కృపను దయను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వాళ్ళు గారిని జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. నా నాయన ఆయా బిడ్డను మీరు రక్షించుకుంటారండి. మీ చిత్తం ఇది మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ ఈ రీతిగా మాస్టర్ గారికి కూడా మంచి ఆయా మంచి నా ప్రభ నా నాయన రక్షణ భాగ్యాన్ని రుచి చూపించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ పక్షంగా మీరు చేసిన సహాయానికై వందనాలు తండ్రి. ఆయా నూతనంగా నా ప్రభా గుంటూరు బ్యాంకులు జాయిన్ అవ్వడానికి కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు తండ్రి. నా నాయన ఏది చేసినా మీ చిత్తం నా ప్రభ మీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మా ఆశను మీరు తీర్చారు. అదే రీతిగా రక్షణ విషయంలో కూడా నా ప్రభ మీరే మా ఆశను తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. కృప చూపించండి, సహాయం చేస్తారండి నా ప్రభ. ఇంకా మా బిడ్డలు నా ప్రభ అనేక మంది నా తండ్రి నా నాయన కాలేజీలు కొత్తగా నూతనంగా నా ప్రభ నా నాయన కాలేజీలో జాయిన్ అవుతున్నారు నా ప్రభ. జ్ఞాపకం చేసుకుంటున్నాను నా ప్రభ తండ్రి. నా నాయన వారికి తగినటువంటి వారికి ఆశ ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఉందో నా ప్రభ అలాంటి కాలేజీల్లో బిడ్డలు జాయిన్ అవ్వడానికి నా ప్రభ. అయా మరి నా తండ్రి నా నాయన తల్లిదండ్రులకు ఆర్థికపరమైన విషయాల్లో నా ప్రభ మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. చిన్న బిడ్డలందరికీ కూడా నా ప్రభ నా నాయన స్కూల్స్ ఓపెనింగ్ అవుతున్నాయి. బిడ్డలందరికీ కూడా సహాయం చేస్తారండి నా ప్రభ తండ్రి. నా నాయన అన్ని విషయాల్లో కూడా నా ప్రభ మీరే సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా ఆర్థిక పరమైన విషయాల్లో నా ప్రభ బిడ్డలు నా తండ్రి నా నాయన జాయిన్ చేసే విషయాల్లో నా ప్రభ మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం.
కృప చూపించండి తండ్రి. మీకే వందనాలు. ఈ రీతి యవనస్తుల పరిచయం నిమిత్తం మీ ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం నా ప్రభ. అయా యవనస్తులు నా ప్రభ నాయన ఆయా మీ వైపు చూసి రక్షణ పొందుతున్న సహాయం చేస్తారండి. మీకు ఆడవారని బిడ్డలపై ఉంచండి నా ప్రభ. అయా మరి నా నాన్న ఈ దినాల్లో నా ప్రభ నా నాయన యవనస్తులు ఎంతగానో నా ప్రభ చెడిపోతున్నారు, లోకం వైపు చూస్తున్నారు, లోకాశలకు నా ప్రభ నా నాయన లోబడుతున్నారు దేవా. ఆ బిడ్డలను మీరే దయలో కనికరం చూపించిన ప్రభ నా నాయన బిడ్డలను నా ప్రభ నా నాయన మా యవనస్తుల చుట్టూ నా ప్రభ మీ గుడారాన్ని కప్పి మీ భద్రతను గ్రహించిన ప్రభ నా నాయన బిడ్డలకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఆ పరిచర్య అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. చిన్న బిడ్డల పరిచర్య కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం నా ప్రభ. అయా నా నాయన పరుషులు రాసిన వారు కళాశాల కోర్సుల కొరకు తండ్రి నా నాయన ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి సహాయం చేస్తారండి. ఈ రీతిగా నా ప్రభ చదువుకునే బిడ్డలను కాలేజీలకు వెళ్ళే బిడ్డలను తండ్రి నా నాయన ఉద్యోగాల కొరకు నా ప్రభ ఆఫీసుల కొరకు వెళ్ళే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. వారి రాకపోకలు మీరు సహాయం చేయండి. వారికి నా ప్రభ నా నాయన భద్రతను గ్రహించండి నా ప్రభ. కాపుదలను గ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి నా ప్రభ. ఉద్యోగాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. అయా మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన వారి చదువులకు తగినటువంటి మంచి ఉద్యోగాలను గ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా మా యవనస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రభ. అలాంటి బిడ్డలు మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. వారికి సాటి అయిన సహాయాలను నా ప్రభ మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని మాత్రమే నా ప్రభ ఏర్పాటు చేసి నా ప్రభ వారి ఇద్దరికి నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన ఆయా మరి రక్షణ పొంది ఉన్నటువంటి బిడ్డలు నా ప్రభ నా నాయన ఆయా బిడ్డలకు నా ప్రభ సాటైన సహాయకులుగా రాగలగడానికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ రీతిగా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటారండి నా తండ్రి. వారికి మంచి ఆరోగ్యం గ్రహించండి తండ్రి. నన్ను ఆయన వారు తీసుకుంటున్నటువంటి ఆహార పానీయాలను నా ప్రభ మీరే పరిశుద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ప్రభు కృప చూపించండి తండ్రి. సంతానం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. అయా మీరు దర్శించండి నా ప్రభ నా నాయన. ఆ బిడ్డలకు నా ప్రభ నా నాయన సంతాన భాగ్యాన్ని గ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి నా నాయన. వారి ఆరోగ్యాలను వ్యాధులు ఉంచుకుంటారని పునరుద్ధానం బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఆయా రీతిలుగా నా ప్రభ నా నాయన ఆయా అవస్థలతో ఉంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ప్రత్యేకంగా మా ఆన్లైన్ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు నా ప్రభ. ఏ అవసరంతో మీ సన్నిధిలో సాగిల పడుతున్నారు నా ప్రభ. ఆయా మమ్మల్ని ఆలకించి ప్రార్థన ఆలకించి వాడా మీకు వందనాలు. సర్వ శరీరులు నా యొద్దకు వచ్చిందని సెలవిచ్చినటువంటి దేవుడు, మా ఆశలను మీరు తీర్చే దేవుడు నా ప్రభ. మీ సన్నిధిలో అయా నా నాయన ఎంతో భారంతో పట్టింపుతో ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి అవసరత మీ కృప మా నుండి తీర్చండి తండ్రి. నా నాయన మీరు నమ్మదగినటువంటి దేవుడు నా ప్రభ. మేము నమ్మకం లేనటువంటి వారం అయినప్పటికీ కూడా నా ప్రభ మీ నమ్మకత్వాన్ని మా పక్షంగా రుజువు చేసుకుంటూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభ దీనురాలనుకుంటే నా కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని పెట్టుకోవడం వందనాలు. ఎంతో సహాయకుడుగాను పోషకుడుగాను రక్షకుడుగాను నా ప్రభ నా జీవితంలో ఉంటూ నా ప్రభ దినదినము నా తండ్రి అయా మీ సన్నిధిలో సాగిలపడడానికి నా ప్రభ మీ వాక్యం చేత సరి చేయబడడానికి నా తండ్రి మీరు చేస్తూ వస్తున్న సహాయానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అడుగక వచ్చిన జీవులను ధారాళంగా అనుగ్రహించి గొప్ప దేవుడిని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయ టేస్ట్ కొంచెం స్పీడ్ గా చేసేస్తారా? చేస్తాను సిస్టర్. ప్రైజ్ రాడ్ బ్రదర్. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పనులు కొందరు స్తోత్రాలను సర్వశక్తి గల తండ్రి సర్వసంపూర్ణ దేవుడు ప్రభు మా తండ్రిగా మా స్నేహితుడు మా కాపరి ప్రాణప్రియుడు నైనా ఎత్తైన నన్ను కొండ మీద ఎక్కించడానికి ఇష్టపడిన దేవుడు ప్రభు. ఆ యొక్క పర్వతంలో నా అనుభవాలను తీసుకురావడానికి ఇష్టపడిన దేవుడు ప్రభు. నీ యొక్క మంచి ఉద్దేశాన్ని బట్టి నీ కొన్నాళ్ళు స్తోత్రంలో ఉన్నాయని మేము ప్రభు అనేక సార్లు ఎక్కలేని స్థితిలో బలహీన స్థితిలో తండ్రి ప్రభు ఉంటున్నప్పుడు ప్రభు దయతో నన్ను క్షమిస్తున్నావు తండ్రి. తండ్రి గుడి పాశం కూర్చుని జ్ఞాపం చేస్తున్న ఆటాన్ని భూమిలోనికి వెళ్ళడానికి ప్రభు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి ఏర్పాటును బట్టి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నిండు హృదయంతో నా మనసు తీసి మహింపరిచిన తండ్రి. మరొక సమయంలోనైనా నాకు ఇచ్చినప్పుడు తండ్రి ప్రార్థన అంశాలను బట్టి నీకు నన్ను సుఖమైన కాన్పుకి చూచిన బిడ్డల్ని జ్ఞాపం చేసుకుంటారండి. దివ్య జ్ఞాపం చేసుకుంటారండి. తబ్బితాన్ని జ్ఞాపం చేసుకుంటే రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డలైనా గర్భఫలాన్ని దీవించి ఆశ్రయించి సకాలానికి ప్రభు చక్కటి బిడ్డల మీద దయచేసి మహిమను రమ్మని వేడుకుంటున్నాను దేవా.
నీకు వందనాలు స్తోత్రం. లేక సమయంలో తండ్రి ప్రభా సంతానం కొరకు చూచిన ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారండి. సారాన్ని దర్శించిన దేవుడు, ఎలిజబెత్ని దర్శించి, హన్నాని దర్శించి ప్రభా వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మరి నాయన తల్లి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు కొందరు లేక సమయంలో ఈ బిడ్డలను కూడా ప్రభా మరి ఆ దినాలున్న దేవుడు ప్రభా మా జీవితంలో కొన్ని ఉండి తండ్రి ప్రభా ఇక ఒక గర్భఫలాన్ని మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. యోహాన్ గారిని బట్టి నేను సునీతాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, హరితాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, సంధ్యాన్ని బట్టి, జ్యోతిని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, జర్మియా తండ్రి ప్రబలికాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన, మోనిక వెన్నెలను బట్టి ప్రభా, సిస్టర్ శ్వేతని బట్టి, శ్వేత వినోద్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చిన ప్రభా. మరి శ్వేత ప్రభా బిడ్డలను కరికరించి నైనా తండ్రి సకాలాన్ని మీరు దయచేసి వారి సంతోషాన్ని పరిపూర్ణం చేస్తారమ్మని వేడుకున్నాను. ఆయన నీకే వందనాలు స్తోత్రం. ఈ విధంగా బలహీనంగా ఉన్న వారిని ప్రభా బలపరచండి, ప్రతి అవసరం తీరుస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. మరి చైతన్య విషయంలో కూడా నీ గొప్ప కార్యం జరిగించే దేవుడు అని నా మనసు తీస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభా మరి కుటుంబాల నెమ్మది సమాధానం లేక తండ్రి ఉంటున్న వారిని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన భార్య భర్తల మీద ఐక్యతని, సమాధానం, నెమ్మదిని మీ దయచండి. కుటుంబాలని కొరకు కట్టబడినట్లు సహాయం చేయండి. మరి చిన్న బిడ్డలందరూ మరి స్కూల్స్కి వెళ్తుండగా ఈ సమయంలో తండ్రి కృప చూపించండి. నేను ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలు తోడుగుండి నడిపిస్తారమ్మని వేడుకున్నాను. విధంగా తండ్రి ప్రభా మరి మణిపూర్ విషయంలో కూడా నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లల్లో ప్రభా మరి నాయన వీటన్నిటిని విడిపించమని వేడుకున్నాను. మాదక ద్రవ్యాలు అలవాట్లకు గురవుతున్న తండ్రి యవనస్తులు ప్రభా మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. యవన దశలో తండ్రి నేను శరీరాన్ని పాడు చేసుకున్న ఆత్మ నశించిపోకున్నట్లు ప్రభా కృప చూపించి నీ ఆర్పాట్లు చిత్తములు ఉన్నవారిని ప్రభా అందరినీ ప్రభా మీరే తండ్రి ప్రభా ఆకర్షించుకుంటూ రండి ప్రభా. మరి నేను శాంతి సమాధానం తండ్రి ప్రభా మరి రాష్ట్రంలో తండ్రి ప్రభా మీరు దండాలు కృపుతారమ్మని వేడుకున్నాను తండ్రి. క్రొత్త సంఘాలు స్థాపించడం విషయంలోని కృప చూపిస్తారమ్మని వేడుకున్నాను. దేవా సహాయం చేయండి. సాల్మన్ బ్రదర్ని బట్టి, విజయ్ మేరీ సిస్టర్ని బట్టి, వారికి ఇచ్చిన పరిచయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. బాధ్యతలను బట్టి నీకు వందనాలు స్తోత్రం. బిడ్డలను కరికరించిన ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను ప్రభా నాయన ప్రతి అవసరతను తీర్చి తండ్రి నాయన ముందున్న సేవ పరిచయలో బిడ్డలను సిద్ధపరిచి నాయన క్షేమం అనుగ్రహించి దేవుడు అని దినమంతట్లో సేవ పరిచయలో తోడుగుండి నాయన విధంగా హుల్దా కూడా ప్రభా మరి స్కూల్స్కి వెళ్తుండగా సహాయం చేయండి ప్రభా. బిడ్డ రాకపోకలో సంవత్సరం అంతట్లో సహాయం చేయండి. చక్కగా చదువుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నీ కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఉంచి వాటికంటే అత్యధిక నుంచి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరలోరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమె ముగించుకుంటాము. రేపు దావనమూర్తి గారు చెప్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మహాకృప చేత ఈ దినం కూడా మా ఆయుష్యం పొడిగించారు. జీవపు వాక్యము మీ మాటలను మిమ్మల్ని మేము ధ్యానించుకోవడానికి మీరు మా కొరకు ఏమి రాపిస్తున్నారు, ఆ మాటల ప్రకారంగా మా జీవితం జీవించడానికి ప్రార్థనలో ప్రభా విశ్వాసంతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుని చూడగా నీ కృపతోటి సహాయం చేయాలని మీకు స్తోత్రాలు చేస్తాం. ప్రియ ప్రభా, హెర్మోను కొండ యొక్క శ్రేష్టమైనటువంటి రెండంతల ఐక్యత గురించి అతను మాట్లాడుతుంది. మొదటిది మా అంతరంగంలో దైవాత్మ దేవుడితో ఐక్యత, రెండవది చోటి దేవుని బిడ్డలతో ఐక్యత. అలాంటి ఐక్యత ద్వారానే ఆశీర్వాదము, జీవము ఉందని మీరు సర్వీస్ వచ్చినారు. మా దేవా, ఈ ప్రకారంగా ఎన్నో మా జీవితాల్లో మనసు కష్టాలు అన్నటువంటివి పలుమార్లు కలిగి ఉంటున్నాం. మాట్లాడకపోతే మాట్లాడినట్లుగా ఆర్తిగా దేవుని బిడ్డేటువంటి వారు ఆత్మీయ జీవితంలో వారు బలహీనపరచబడితే పర్లేదన్నట్లుగా, దేవునికి రాకపోయినారు అన్నట్లుగా అనిపించేటువంటి మనస్తత్వాలు
ఎన్నో మా జీవితాల్లో మమ్మల్ని ఆత్మీయంగా బలహీనపరుస్తుంది. దేవా, దయతో జ్ఞాపకం చేసుకో. ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి బిడలుగా అలాంటి సామాన్య జీవితానికి మేము ఏమాత్రం కూడా అంగీకరించలేదు. కానీ అంగీకరిస్తున్నామనంటే మేము ఆత్మీయంగా చాలా బలహీనపడుతున్నాం. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ మహిమ కొరకు తోడు దేవుని బిడ్డని రోషం పుట్టించినటువంటి జీవితంగా, విశ్వాసమందు బలపరిచే జీవితముగా, ప్రార్థన యందు పురికొల్పే జీవితముగా, దైవ కార్యముల కొరకు ఆసక్తిని కలిగించే జీవితంగా నా జీవితాన్ని దయచూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా మీ ప్రజలుగా మా జీవితాలు మీరు ఎలా ఉన్నారో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాట కలుగుస్తూ తండ్రి, నీ యందు నమ్మికనే ఒక కొండ వలె ఉండే జీవితం, ఆ రీతిగా శ్రేష్టమైనటువంటి ప్రాకారముగా ఒక ఉన్నతమైన పర్వతంగా నీ ప్రజల చుట్టూ ఉన్నట్లుగా మీరు తెలియజేస్తుంది. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి భద్రతని, క్షేమాన్ని మేము అనుభవించడం కొరకు మీరేమో సహాయం చేయండి. ఈ రీతిగా మా ముందుంచినటువంటి ప్రార్థన అంశాల కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, నీవు ప్రపంచాన్ని ఏలటానికి కొరకు ఆ ప్రాంతంలోనే మేము తిరిగి రెండవ పర్యాయం రానయింటున్నాం. నీ ప్రజలు మెస్సైన మిమ్మల్ని వారు గుర్తిరిగేటువంటి కాలం రానై ఉంది. ఓ ప్రభువా, అట్టి శ్రేష్టమైనటువంటి దినము కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజల కొరకుగా ప్రార్థించమని మీరు కోరుతూ వచ్చిన ఉన్నతమైన ఉద్దేశం అది. మరి తప్పకుండా ఒకరోజు వారి మనోనేత్రం తెరవబడుతుంది. అందుకని ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థించమని మీరు కోరుతూ, అలాగనే సార్వత్రిక సంఘము నీ రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి రీతిగా సిద్ధపడడానికి సహాయం. అనేకులు ప్రభు నమ్మినారు, కానీ వారి జీవితంలో నీవు కోరినటువంటి యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఆశీర్వాదంలోనికి, ఆత్మీయ జీవపు అనుభవంలోనికి రావడం లేదు. ప్రభువా, ప్రతి బిడ్డ కూడా మీరు కనికరించండి. ప్రార్థన లేకపోవడమే పాపం అన్నావు, వాక్యమును చోటు లేకపోతే పాపం అన్నావు, ఆత్మకు చోటు లేకపోతే పాపం అన్నావు. నమ్మినప్పటికీ కూడా తండ్రి, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని మీరే కనికరించు. ప్రతి ఆత్మను మేల్కొల్పము, ఉత్తేజపరచుము, బలపరచుము. వ్యక్తిగతంగా నీ కొరకు సిద్ధపడడానికి, కుటుంబాలుగా సిద్ధపడడానికి, స్థానిక సంఘాలుగా సార్వత్రిక సిద్ధపడడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా, అన్ని జనులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దేశ దేశాల మీద దర్శించి ప్రభా, కీర్తన అనేది విశ్వాసంతో కోరుతున్నాం. మా బంధువుల్లో, రక్షమందిలో, ఇరుగు పొరుగు వారిని, నశించిపోతున్న ఆత్మలు విస్తారంగా ఉన్నాయి. ఒక్క ఆత్మకైనా మేము నీ వాక్యమును పంచుకోవడానికి, సత్య సువార్తను పంచుకోవడానికి కొరకు ఈ దినములో అలాంటి అవకాశాలు మీరు మాకు కలిగిస్తారని నీకు వందనాలు చెల్లిస్తాం. ఓ ప్రభా, మా సొంతంగా మేమేం చేయించాలి, నీ ఒక్కడివే సమస్తము చేయలేటువంటి దేవుడు మీ చెరుగా అర్పిస్తున్నాను. కృప చూపించు. ప్రార్థన కొరకు ఒక్కరినైనా మేము పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి మీరే సహాయం చేయాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రియ ప్రభా, అటువంటి బలమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. మీ కృప చూపించండి. ఎవరు ఆత్మీయంగా అక్కర ఉన్నారో, భౌతికంగా అక్కర ఉన్నారో, ఎవరు ప్రోత్సహించబడాలనో వారి విషయమైనటువంటి ప్రేరేపణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరిని ఆత్మీయంగా బలపరచాలో మీరే మా కట్టి విధానములో సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి.
ఇలాగున మీ దాసు ఆండ్రూ గారు కొలుస్తూ ఉంటారు. మీ దాసుల వారితో కలిసి పరిచయం చేయని సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశంలో ఆ ప్రకారంగా ప్రపంచం అంతట్లో మేము ఏర్పాటు చేసుకుని మీ దాసులందరినీ కూడా ప్రత్యేకంగా మీరు కనికరించండి. నీ యొక్క అభిషేకం నూతనంగా ప్రసాదించి ఈ దినం కూడా నీ కొరకు బలపరిచి బలమైన రీతిలో వాడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పని కొరకు అనేక మంది పని వారు అవసరం, లేవనెత్తుమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీరే సహాయం చేయండి. ఇలాగ హెబ్రోన్లో జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. దయగల తండ్రి, ఈ సమయంలో చిన్న మందంగా నీ పాద సన్నిధిలో మేము కూడుకొని వచ్చి ఉంటుండగా ఒక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అయినా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. దాసు శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ, సునీలు కొరకు స్తోత్రాలు. కుమారుడు చదువులో సహాయం చేయండి. దాసుని యొక్క చేతి పనులన్నింటినీ హస్తం తోడు కావచ్చు, వారి సంతోష సంపూర్ణం చేయి. దయగల తండ్రి, స్వగ్రామంలో నీ సన్నిధి అక్కడ ఏర్పరచబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, మీ దాసుడు సుధీర్ బ్రదరు, వినతమ్మ, ప్లస్ మెరకల కొరకు ప్రార్థిస్తుంది. కుటుంబంలో సాతానుడు తీసుకుని ఇచ్చినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పోరాట పరిస్థితిలో నీ ఒక్కడివే కట్టగల దేవుడు, సమకూర్చగల దేవుడు. ఆ బిడ్డ మీరు సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. దాసుని బలపరచు. షామీర్పేటలో ఉన్నటువంటి ఒక గ్రామం దర్శించు. రవి అనే యవనస్తుడిని ఒక్కసారి పిలువు ప్రభా. లాజరు బయటకు రమ్ము అని ఎట్లా పిలిచినావో ఆ యొక్క రవి అనేటువంటి యవనస్తుని కూడా కోమాలో ఉండబడినటువంటి బాబును రవి అని మీరు పిలవాలని ప్రభా పిలవండి. ఆ కుమారుడిని నీవే నీ బలమైనటువంటి వాక్కు చేత సంధించి ఒక గొప్ప కార్యం అన్ని జనుల మధ్యలో జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయాలి. నీకే సమస్తము సాధ్యం ప్రభా. మేము నీ సహాయం ప్రార్థించమన్నావు, ప్రార్థన చేస్తున్నాం. మా విశ్వాసాన్ని గణపరిచి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. దాసుడు భూషణ కుమారం కొరకు గంగరాజు బ్రదరు, మరి పిల్లలు కిరణ్ కుమార్, రమ్య, మనమడు వారితో హేమకుమార్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు, జీవగల దేవుడు. కర్తలు నువ్వు ఎలా మాట్లాడుతావు వారి ఆత్మ రక్షించబాటి కొరకై బలమైన కార్యం జరిగించు. ఆగ్నేసు ఉద్యోగం, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల యొక్క అడబిడ్డ దాసులు తండ్రి విజయ సిస్టరు, నాగరాజు బ్రదర్ పిల్లలను జ్ఞాపకం చేస్తూ సరిత విజయరాజు తండ్రి చిరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, వారితో వారి ప్రయాణం కొరకు లండన్కి సిద్ధపడినట్లుగా ప్రతి అవసరం తీర్చుకుని ప్రార్థిస్తున్నాం. పనిభూషణ జ్ఞాపకం చేసుకోవాల కాలంలో నీ బలమైన కార్యంతో జరిగించుతారు. చదువు, ఉద్యోగం, భవిష్యత్తు ఎల్ల నందుభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. నాయకుని జ్ఞాపకం చేస్తాం. దాసుల ప్రభావితం కొరకు ప్రార్థిస్తాం. తండ్రి మంచి ఆరోగ్యంలో వచ్చు, ఆర్తిగా నీ గొప్ప కార్యం జరిగించు. కుమారుడు చైతన్య విషయంలో నీ సంకల్ప నెరవేర్చుకునైనా ఆత్మీయమైనటువంటి బలమైన కార్యం జరిగించు. తల్లిగారు తోబుట్టు మధుసూదను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నారు. దాసులు పాల్గొన్నటువంటి ఇల్లు అమ్మబడినట్లుగా సహాయం చేయండి. చాందినమ్మ గారు వారి కుమారుడు సంతోష్ శర్ది మనముడు గారు ప్రార్థిస్తున్నారు. దీవించి మరొక ఫలం దయచేయండి. మా ప్రభువా, వీసా ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నిమ్యాన బ్రదర్, యవనస్ నిమ్యాన, ఐజాక్ బ్రదర్, సునీత తండ్రి, నీ యొక్క బిడ్డలు మీరు కనికరించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. నీ గొప్ప కార్యం జరిగించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసుల యొక్క ఆరోగ్యాన్ని కనికరించు. మా ప్రభువా, మీ దాసుని పవనమూర్తి గారి స్తోత్రాలు. వారి కుమారుడు పవన్, వాళ్ళ అఖిల గ్రాండ్చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం.
వారి ద్వారా జరిగించుకునే సేవను మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభా, వారి ఉద్యోగాలు మీ కాపుదలు ఉంచండి. ఈ దాసుని మధ్య వృద్ధాప్యమందు మీ కృపా బలం దయచేయండి. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తుంది. సుధాకర్ గారి రక్షణ, స్వస్థతను మీరు ప్రసాదించండి. ఆ రీతిగా ప్రభా ఈ కార్యం జరిగించు. స్వర్ణమిస్టర్ కొరకు ప్రవీణ్ కుమార్ బ్రదర్ పిల్లలు అంకిత తన యొక్క డిగ్రీ మరి ఎగ్జామ్స్ అన్నింటిలో మీరు సహాయం చేయండి. ప్రణితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న హైయర్ స్టడీ కొరకుగా యుఎస్ వెళ్ళడానికి కొరకు ప్రాసెస్ అంతటా మీరు సహాయం చేయండి. ప్రభా మీ దాసు విశ్వాసాన్ని గణపరిచి యవనస్తు నిశ్చికొరుస్తూ తన విశ్వాసాన్ని గణపరిచి తండ్రి తన యొక్క నీలి మా భవిష్యత్తును దీవించినైనా పొరపాటు జరుగు సహాయం చేయండి. తల్లిదండ్రులు దేవదాస్ గారు సునీతం గారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తారు. సహాయం చేయండి. మీ దోషాలు శ్రీభాషిస్తోత్రాలు సల్మల్ జ్ఞాపకం చేసుకుని పరిచయ బాధ సహాయం చేయండి. పిల్లలు నప్తల అభిషేకులు మీరు ఆశ్రయించి నీ కాళ్ళు బయట కొరకు వారిని బలపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, మీ దోష డ్యూట్లో సాక్షిగా మీరు వాడు. అలా మీ దోషులు యొక్క తోబుట్టువులు వారి కుటుంబాలు అటువంటి ప్రతి అవసరం తీర్చుము. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తులు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషులు శ్యామలమ్మ గారు వారి యొక్క సంతాన పరిస్థితులు సుకన్య అనిల్ పిల్లలు, మా ప్రభా మరి సుప్రియ భాస్కర్ పిల్లలు, సూర్య వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తాం. మరి కుటుంబాన్ని ప్రార్థన కుటుంబాలుగా ప్రభా నీ సేవ చేసేటటువంటి కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక భాస్కర్ని బ్యాప్టిజం కొరకు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి ఉదయ్ శ్రీ హెన్రీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి పరిచయంతట్లో మీరు సహాయం చేయండి. అలాగన్న పిల్లలు అభిషేక్, ఏరను, విడియా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కొరకుగా వారి స్థలంలో నీ కొరకు సేవ సాధనములుగా మీరు వాడుకున్నాను ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ ప్రపంచం అతని రేచుల భవిష్యత్తు దయగల తండ్రి వివేక అక్కర మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం. విజేష్ఠ కుటుంబాన్ని దాసు అనేక కుటుంబాన్ని ఆ ప్రభా తల్లి గారి మీరు కనికరించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిగా దోషాలు జ్యోతమ కొరకు ప్రభా సిమెను బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని కనికరించి వరును దయలు తండ్రి కెనెత్తుని జ్ఞాపకం చేసుకొని మనం మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషుల విశ్వాసం గణపరచు మరి తోబుట్టు హరిత రత్నముని జ్ఞాపకం చేసుకొని అయినా నీ మయం కొరకు ఒక్కసారి మీరు దర్శించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తోబుట్టులందరూ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాపర్ ఇష్యూస్ మీరు పరిష్కరించండి. ఈ రీతిగా ప్రభావ మీ దోషుల ప్రసాద్ వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ ప్రవీణ్, దీన, అశ్విని కొరకు, డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలిపోయారు. పిల్లలు కనికరించారు తండ్రి. వారి యొక్క మరదలు అనురాధం ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన కార్యం జరిగించి రాజు బ్రదర్ కుటుంబాన్ని, లోకన కుటుంబాన్ని, జయమ కుటుంబాన్ని, సుజాతమ ప్రభా వారి భర్త రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు, తవిత యొక్క సామాన్య కానుక కొరకు మా ప్రభు రూతు, రాకేష్, సాల్మర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించు. ఈ రీతిగా ప్రియ ప్రభు సమాజం ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వాస కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దినముందు సిద్ధపరచు. పిల్లలు స్కూల్స్, కాలేజ్కి వెళ్తున్నారు. మీ సంతోడుగా నీ మయం కొరకై క్రీస్తు యేసు మనిషిని ప్రతి అవసరం తీర్చుకుని స్తోత్రం చెల్లిస్తూ అయ్యకులు మా నిమిత్తం ప్రార్థిస్తున్న బిడ్డలందరూ పేరు పైన వందనము చెల్లిస్తారు. మీ దోష లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తారు. వారి సంతానం జ్ఞాపకం చేసుకోగలుగుతారు. విజయరామ్, హ్యానా మీరు ఇచ్చినటువంటి మనముడు స్తోత్రాన్ని బిడ్డలు ఇండియాకు రావలసినట్టుగా ప్రాసెస్ అంతటా మీరు సహాయం చేయండి. ప్రభా మీ దోష విశ్వాసం కొరకు స్తోత్రాలు. భక్తి కలిగినటువంటి దైవికమైన సంతానం కావాలని నీ కృపలో
నువ్వు బలపరుస్తున్నావు. నీకు స్తోత్రాలు. తల్లితో ఏకీవించినటువంటి పిల్ల కొరకు స్తోత్రాలు. సుప్రియం కొరకు తండ్రి, ఆరితి గల్లుడు అరుణ్ బాబు కొరకు, మనవరాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాని గొప్ప కార్యం జరిగించు. వారి విశ్వాసాన్ని గణపరచు. వారి ప్రేమ ప్రయాసాన్ని ప్రతిఫలం మీరు అనుగ్రహించు. ఆ రీతిగా మీ దోషాలు వారి తోబుట్లు అందరినీ కూడా కనికరించు. దేవ కటాక్షం కన్నా జ్ఞాపకం చేసుకోరు. వృద్ధాప్యం నీ హస్తం తోడుగా. సూర్యరావు తన కుటుంబ రక్షణ కొరకు, ఆ రీతిగా మనవడు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరికి సూర్యరావు అనుష కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రదీప్ కుమార్ మీ దాసుడు అక్కయ్య వారి కుటుంబం పాడేరులో పరిచయం చేస్తున్న మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ మహిమార్థమైన నీ కార్యం జరిగించు. నీ కార్యం జరిగించు. ఆ రీతిగా నీ మహిమ కొరకుగా సాక్షులుగా మీ దాసురాన్ని వారి ఆరోగ్యం కృపలో భద్రపరిచి వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి. ఇలాగ ఎవరి నిమిత్తం ప్రార్థించడం మేము మర్చిపోతున్నాం. మీరే వారిని జ్ఞాపకం చేసుకుని మహిమతో మీ సంకల్ప నెరవేర్చు స్తోత్రం చెల్లిస్తూ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోను సర్వలోకం సకల భక్తులతో దాసులు సదాకాలం తోడుగా నడిపించును. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.